హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీకు ఏం చూపిస్తున్నానంటే ఇంకా ఇవి ఏంటంటే దోసకాయ ముక్కలు, దోసకాయలు కోసి ఇలా పెట్టుకున్నానండి. ఈరోజైతే దోసకాయ ఎగురు వండుదాం అనుకుంటున్నాను. దోసకాయ కర్రీ రొయ్యలైనా వేసుకోవచ్చు, గుడ్లైనా వేసుకోవచ్చు అని అవేమీ లేకోకుండా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, చూడండి. ఇంకోండి నీట్గా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇదిగోండి కోసి పెట్టుకున్నాను. ముందుగా ఇదిగో స్టవ్ వెలిగించి ముగ్గురు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసేస్తానండి. నేను చాలా అంటే చాలా బాగుంటుందండి దోసకాయ ఎగురు. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. వేడి చేసేస్తుంది కదండి మనకి బిర్యానీలు అవి తిన్నప్పుడు. వేడి చేసినప్పుడు ఏంటంటే మనకి దోసకాయ కూర కూడా చలవ చేస్తుంది, బాగా చలవ చేస్తుంది అనమాట. కూలింగ్ అవుతుంది బాడీ. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూద్దాం. ఆయిల్ అయితే వేడెక్కనిద్దామండి. ఒక్క నిమిషం. చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేసేసాను. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసేసాను. ఇవి బాగా ఫ్రై అవనిద్దామండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఇదిగోండి కొద్దిగా ఈ సాల్ట్ వలన మనకి ఏంటంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి. మీకు అందరికీ తెలిసిన టిప్ ఇది. చూడండి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడైతే టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవి ఒక నిమిషం హైలో పెట్టుకుని 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై అవనిద్దామండి. చూడండి అంత బాగా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవ్వండి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, మనకి ఘాటుకు సరిపడగా కారం వేసుకుందాం. బాగా ఇలా కలుపుకొని వాటర్ పోసుకొని బాగా ఎగరనివ్వాలండి. చూడండి నేను వాటర్ పోతున్నాను. కొద్దిగా వాటర్ ఎక్కువగానే పోసుకున్నామండి. ఎంతో కాదు, 1 గ్లాసున్నర, ఒక చిన్న గ్లాసున్నర పోసుకుందాం. బాగా మగ్గిపోయినాయి కాబట్టి ఈ బాగానే ఉడికిపోయినాయి. కొంచెం మనం సిమ్లో పెట్టి బాగా ఉడికించామనుకోండి కొంచెం బాగా దోసకాయ ముక్కలు అనేది ఉడికితే మూత పెట్టేసి సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడికినిద్దామండి. చూడండి చాలా అంటే చాలా ఎగిరిపోయింది. కొద్దిగా వాటర్ ఉంది. దీన్ని ఇంకొంచెం సిమ్లో పెట్టి ఎగరనిద్దామండి. చూడండి ఇప్పటికే ఆయిల్ అంతా బయటకు రిలీజ్ అయిపోతుంది. ఇంకా అలాగే ఇంకొక 2 నిమిషాలు ఉంచుకుందాం. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మొత్తం నుంచి ఫైనల్గా ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడైతే ఒకసారి చూద్దాం మనం. ఇంకా చూడండి బాగా దగ్గరికి వచ్చేసింది కూర. చూడండి చాలా అంటే చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉన్నది. దోసకాయ కూర అనేది మనం ఎప్పుడు చికెన్లు, మటన్లు ఇవే కాదండి, ఫ్రాన్స్, ఫిష్ ఇవే కాదు, మన ఇలా దోసకాయ కూరలు, కాయగూరలు కూడా వండుకొని తినొచ్చండి. ఇదేంటంటే దోసకాయ కూర వల్ల మనకి చలవ చేస్తుంది. పిల్లలకి జ్వరాలు కదా, వేడి చేసేసింది బిర్యానీలు అవన్నీ తిని జర్నీలు చేసి. అందుకనేసి నేను ఈరోజైతే దోసకాయ కూర అయితే వండుతున్నానండి. చూడండి ఒక 10 నిమిషాలు అలా మనం ఉడికించుకోవాలండి. ఎందుకంటే దోసకాయ ముక్క
మెత్తగా అవ్వాలి కదండి, లేకపోతే బాగోదు. ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుని మనం కుక్కర్లో కూడా వేసేసుకోవచ్చు. అయితే నేను కుక్కర్లో అయితే వేయలేదండి, ఇలా వండాను. ఇలా మా పిల్లలకు కూడా చాలా ఇష్టమండి ఇలాగ వండడం. ఇగురు ఏమి వేయకోకుండా ఇందులో మెత్తళ్ళు వేసుకోవచ్చు, 2 రొయ్యలు కూడా వేసుకోవచ్చు, కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు. గుడ్లు వేద్దాం అనుకుంటే పిల్లలకి ఫేవర్ కదండి, తినకూడదు కదా, అందుకని నేను గుడ్లు అయితే వేయలేదు. చూడండి ఎలా ఉంది, చూడండి ఫ్రెండ్స్, బాగా అయిపోయింది కర్రీ. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదిగో కర్రీ అయితే దోసకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పిల్లలకైతే భోజనం పెడతాను నేను. ఇదిగో రైస్ పెట్టేశానండి పిల్లలకి. రైస్ కూడా వేడిగా ఉంది చాలా, ఇప్పుడే వండాను. ఇదిగో కర్రీ. పిల్లలకైతే తీసుకెళ్ళి వస్తాను. ఇదిగోండి మా పిల్లలకైతే పెట్టాను నేను. ఇదిగోండి టైం చూడండి, మధ్యాహ్నం. అదిగోండి ఈరోజు మధ్యాహ్నం 1:30 అవుతుంది. టైం వచ్చేసి ఈరోజు వచ్చి సోమవారం 20వ తారీఖు. తినండి తల్లి, తినండి. పాపలను స్కూల్కి పంపించలేదండి నేను ఈరోజు. పిల్లలిద్దరికీ కూడా జ్వరాలేనండి, దాని గురించి పంపించలేదు. ఎలా ఉందిరా కూర? ఎలా ఉంది దోసకాయ కూర? టేస్టీగా ఉందా? చెప్పండి, లైక్ చేయండి. మా పిల్లలు చూసారా ఎంత బాగా చెప్తున్నారో. తినండి, మీరు తినండి ప్లీజ్ ఫ్రెండ్స్. కొత్త ఛానల్ కదా నాది, హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. బాయ్ చెప్పండి. మీరైతే ఈ వీడియో చూసిన తర్వాత లైక్ కొడతారని అనుకుంటున్నాను, సబ్స్క్రైబ్ కూడా చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇదిగోండి మా చిన్న పాప, ఇంకో పాప అయితే పడుకుంది. ఇప్పుడు పడుకుంది కదా, వంట అయింది, పిల్లలకైతే భోజనం పెట్టాను. సరేనా ఫ్రెండ్స్, మరొక వీడియోలో మరొక కర్రీలో రేపైతే మళ్ళీ కలుద్దాము. ఈ రోజుకైతే బాయ్ ఫ్రెండ్స్.